అమ్మాయిలు వాళ్ళ మెన్స్ట్రల్ టైంలో అంటే పీరియడ్స్ టైంలో గుడిలోనికి వెళ్ళకూడదు. గుడిలోనికి ఏంటి, ఇంకా కొన్ని విలేజెస్లో మెన్స్ట్రల్ టైంలో ఆడవాళ్ళు ఇంటి లోపలికి కూడా వెళ్ళరు. అయితే ఒక గుడిలో ఉన్న అమ్మవారికి మెన్స్ట్రల్ సైకిల్ ఉంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి అమ్మవారి మెన్స్ట్రల్ సైకిల్ టైంలో 3 రోజుల పాటు ఆ గుడిని మూసివేస్తారు. అదే టైంలో ఆ గుడి దగ్గరలో ఉన్న బ్రహ్మపుత్ర నది ఎర్రగా మారుతుంది. ఈ గుడిలో ఎటువంటి విగ్రహారాధన కాకుండా అమ్మవారి యోనికి పూజ చేస్తారు. ఇదే అష్టాదశ శక్తి పీఠాలలో అత్యంత శక్తివంతమైన కామాఖ్య అమ్మవారి టెంపుల్. ఈ వీడియో మొదలు పెట్టే ముందు అందరికీ చాలా థ్యాంక్స్. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన వరానా వేద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. స్టోరీ స్టార్ట్ అయింది 16వ శతాబ్దంలో. కోచ్ రాజవంశ స్థాపకుడైన మహారాజా విశ్వసింహ అహోం అనే ఒక రాజ్యంతో యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో ఆయన ఓడిపోతాడు. యుద్ధంలో ఓడిపోయిన పశ్చాత్తాపంతో ఆయన అడవులలోకి వెళ్లిపోతాడు. అలా అడవులలో తిరుగుతూ నీలాచల అనే ఒక కొండపైకి వస్తాడు. ఆ సమయంలో దట్టమైన అడవిలో పూర్తిగా శిథిలమైన ఒక రాతి నిర్మాణాలను ఆయన చూస్తాడు. అదే కామాఖ్య అమ్మవారి గుడి. రాజు అమ్మవారికి పూజించి శిథిలమైన ఆ ఆలయాన్ని మళ్ళీ నిర్మించాలనుకుంటాడు. అలాగా ఆ గుడిని మళ్ళీ నిర్మించడం మొదలు పెడతారు. కానీ అది పూర్తవ్వక ముందే 1553 ఏడీలో ముస్లిం కమాండర్ అయిన కాలపాహర్ దాడిలో ఆ ఆలయం మళ్ళీ ధ్వంసం అవుతుంది. తరువాత 1565 ఏడీలో విశ్వసింహ కుమారుడైన నరనారాయణుడు ఆలయాన్ని నిర్మించడం పూర్తి చేస్తాడు. ఇప్పుడు మనం చూసే డోమ్ స్ట్రక్చర్ ఉన్న గోపురాన్ని నిర్మించింది ఆయనే. అసలు కామాఖ్య అమ్మవారి గుడి 51 శక్తి పీఠాలలో ఒక శక్తి పీఠం. అసలు ఈ గుడి మొదటిగా ఎలా ఏర్పడిందో ఇప్పుడు తెలుసుకుందాం. శివుడు మావయ్య అయిన దక్షుడికి శివుడు అంటే అసలు ఇష్టం ఉండేది కాదు. దక్షుడు కూతురు సతీదేవి ఆయన మాటలు వినకుండా శివుడిని పెళ్లి చేసుకుంటుంది. అప్పటి నుంచి దక్షుడు వాళ్ళ మీద ఇంకా కోపంగా ఉంటాడు. ఏదో ఒకలాగా శివుడిని అవమానించాలనుకుంటాడు దక్షుడు. ఒకసారి దక్షుడు యజ్ఞం చేయాలనుకుంటాడు. అయితే ఆ యజ్ఞానికి సకల దేవతలను పిలుస్తాడు, ఒక్క శివుడిని తప్ప. సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళాలనుకుంటుంది. ఏదో ఒకలాగా శివుడిని ఒప్పించి సతీదేవి ఆ యజ్ఞానికి వెళుతుంది. అయితే సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న దక్ష ప్రజాపతి ఆవిడని చాలా అవమానిస్తాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి ఆ యజ్ఞగుండంలో ఉన్న అగ్నికి ఆహుతవుతుంది. ఈ జరిగిన విషయాన్ని తెలుసుకున్న శివుడు వీరభద్రుడిని అలాగే భద్రకాళిని సృష్టించి దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు. అలాగే దక్షుడిని కూడా సంహరించడం జరుగుతుంది. తరువాత శివుడు బాధతో సతీదేవి శరీరాన్ని భుజాలపైన వేసుకుని దిక్కులు దద్దరిల్లేలాగా తాండవం చేస్తాడు. శివుడి ఆగ్రహానికి లోకం మొత్తం ప్రళయం వస్తుందని తెలుసుకున్న దేవతలు విష్ణుమూర్తిని ఆశ్రయిస్తారు. విష్ణుమూర్తి సతీదేవి శరీరంపై తన సుదర్శన చక్రాన్ని వినియోగిస్తాడు. దానితో సతీదేవి దేహం 51 ముక్కలుగా భూమి పైన పడుతుంది. ఇవే అత్యంత శక్తివంతమైన శక్తి పీఠాలు అవుతాయి. అయితే ఇవి 51 అని కొంతమంది, లేదు 108 అని చెప్పి కొంతమంది అంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న కథను చాలా సింపుల్ గా చెప్పుకున్నాము. దక్ష ప్రజాపతి చనిపోయిన తర్వాత దేవతలందరూ శివుడి దగ్గరికి వెళ్లి దక్షుడిని మళ్ళీ బ్రతికించమని కోరుతారు. దానితో శివుడు దక్షుడిని అలాగే మిగతా వారిని కూడా బతికిస్తాడు. అలాగే దక్ష యజ్ఞాన్ని కూడా పూర్తి చేయిస్తాడు. ఇది అలా పక్కన పెడితే సతీదేవి శరీర అవయవాలు పడిన 51 చోటులనే మనం శక్తి పీఠాలుగా కొలుస్తాము. అలాగా అస్సాంలో అమ్మవారి యోని వచ్చి పడింది. అయితే మరి మొట్టమొదటిగా కామాఖ్య అమ్మవారి ఆలయాన్ని నిర్మించింది ఎవరు? ఒకసారి శివుడు తపస్సు చేస్తూ ఉండగా కామదేవుడు ఆ తపస్సుని భంగం చేస్తాడు. దానితో ఆగ్రహంతో శివుడు కామదేవుడిని దహనం చేస్తాడు. తరువాత కామదేవుడి భార్య అయిన రతీదేవి శివుడి వద్దకు వచ్చి అతనిని మళ్ళీ బ్రతికించమని బ్రతిమాలుకుంటుంది. దానితో శివుడు ఒక షరతు మీద ఆయనని మళ్ళీ బ్రతికిస్తాడు. అమ్మవారి యోని నీలాచల కొండ పైన పడుతుంది. దాని మీద ఆలయాన్ని కట్టమని శివుడు ఆజ్ఞాపిస్తాడు. ఆ షరతుకు వహించి కామదేవుడు విశ్వకర్మ సహాయంతో అమ్మవారి ఆలయాన్ని నిర్మిస్తారు. అయితే కొంతకాలం తర్వాత ఈ ఆలయం పూర్తిగా ధ్వంసమైపోతుంది. అయితే ఈ స్టోరీ ఎంతవరకు నిజమనేది తెలియదు, కానీ ఈ గుడి మొట్టమొదటిగా నిర్మించబడ్డది అని చెప్పే కథలలో ఇదొక కథ. ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో మొట్టమొదటిగా కనుక్కుంటాడు రాజు విశ్వసింహ. తర్వాత ఆయన కొడుకు ఈ ఆలయాన్ని మళ్ళీ నిర్మిస్తాడు. ఇక్కడ అమ్మవారు ఎటువంటి విగ్రహ రూపంలో ఆవిర్భించలేదు కాబట్టి ఇక్కడ ఎటువంటి విగ్రహారాధన కాకుండా అమ్మవారి యోనికి మాత్రమే పూజలు చేస్తారు. స్త్రీలకు ఎలా మెన్స్ట్రల్ సైకిల్ ఉంటుందో ఇక్కడ ఉండే అమ్మవారికి కూడా అలాగే సంవత్సరానికి ఒకసారి మాత్రమే మెన్స్ట్రల్ సైకిల్ పీరియడ్ అనేది ఉంటుంది. ఈ సైకిల్ ప్రతి సంవత్సరం జూన్ నెల మధ్యలో వస్తుంది. అయితే ఆ 3 రోజులు ఇక్కడ ఎటువంటి పూజలు జరగవు. అలాగే ఈ గుడి తలుపులు కూడా మూసివేసే ఉంటాయి. ఈ 3 రోజుల పాటు గర్భగుడిలో నీరు ఎర్రగా మారుతుంది. అలాగే పక్కన ఉన్న బ్రహ్మపుత్ర నది
కూడా ఎర్రగా అవుతుంది. దీనికి ఎటువంటి సైంటిఫికల్ రీజన్ ఇప్పటి వరకు ఎవరు కనుక్కోలేదు. ఇంకా ఈ 3 రోజులు అయిన తర్వాత 4వ రోజున గుడిని మళ్ళీ తెరుస్తారు. 4వ రోజు భక్తులకు ఇచ్చే ప్రసాదాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఇవి అంగోదకం, అలాగే అంగవస్త్రం. అంగోదకం ఇది గర్భగుడిలో సహజ సిద్ధమైన ఓట నీరు, అలాగే అంగవస్త్రం ఆ 3 రోజుల పాటు అమ్మవారి యోనికి ఒక వస్త్రాన్ని కప్పుతారు. దీనిని కూడా ప్రసాదంగా అందజేస్తారు. తర్వాత ఇక్కడ ప్రజలు అంబుబాచి అనే ఒక ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఇది కామాఖ్య అమ్మవారి గుడికి ఉన్న కథ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన వరాన వేద ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.